అది కూడా M590 మ్యాచ్ బై కెరాక్స్ 400 హెడ్ షాట్ కొట్టాడు మొత్తానికి అయితే. ఎందుకు అర్థం కావట్లేదు తమ్ముడు రే, ఎవడరా నువ్వు రే బ్రో. నువ్వు రేపు ట్రై చేయ బ్రో, ఓకేనా? మళ్ళీ ఆడు రేపు, ఓకేనా? అరే ఇక్కడైతే మొత్తం ఎనిమిది. ఏం షాట్ రా అది! కాన్ గైస్, లవ్లీ షాట్ బై కెరాక్స్. సైకో యూడ్రా మనిషిడు. ఒక్క నిమిషం గైస్, నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తా, అయిపోయింది ఓకేనా? నేను కిందకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తా. జిప్ అని అమ్మ చూడు మావా, నేను చూడలేదు మా మ్యాచ్ ని. మనిషిని మళ్ళీ ఆడిపిస్తామా? నేను ఫ్రీగా 100 రూపీస్ రిడీమ్ కోడ్ తీసుకోవచ్చు, అది కూడా రూపాయి స్పెండ్ చేయకుండా. అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తా, నేను చూడకుండా వదలను. అలాంటి గేమ్లో మీరు రియాక్షన్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? రాక మ్యాచ్ కొట్టిండు మనిషి. ఇది మ్యాచ్ కొట్టాడంటే రియాక్షన్ ఎందుకు ఇవ్వని చెప్పు? హలో కెరాక్స్ బ్రో, నువ్వు ఇంతకు ముందే నాతో మాట్లాడినట్టు గుర్తు బ్రో, నాకు బాగా గుర్తు. నాకు 10 days బ్యాక్ వచ్చిన బ్రో లైవ్ కి. సరే నాకు మాట చెప్పు, మళ్ళీ ఆడతావా? ఆడతా బ్రో. నేను అప్పుడే తింటున్నా, నీ గేమ్ చూసినా గెలిచేసినావు కాబట్టి మళ్ళీ ఆడివేస్తావు. ఈసారి ఫేస్ క్యామ్ ఉంది బ్రో. నువ్వు రేపు ట్రై చేయ బ్రో, ఓకేనా? మళ్ళీ ఆడు రేపు. HG కెరాక్స్ చలో, నేను చూస్తున్నా. కెరాక్స్ ఎక్కడమ్మా గైస్? బ్రో చాలా వాడతాడు, ఓకేనా? HG కెరాక్స్ ని గిల్డ్కి తీసుకోవచ్చు అనిపిస్తుంది స్టార్టింగ్ లోనే. నిన్న తీసుకునేటోని, కానీ ఐ ఫెల్ట్ లైక్ సరే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, రేపు ఆడమందాం, రేపు ఆడితే బాగుంటుంది అని చెప్పి నేనైతే రేపు రాబరు అని చెప్పి వదిలేసాను అనమాట. ఇప్పుడు మీరు చూడబోతున్నారు HG కెరాక్స్ గేమ్ ప్లే. సో చూద్దాం బ్రో ఏ విధంగా ఆడతాడని చెప్పి. ఐ హోప్. హలో కెరాక్స్ బ్రో. చెప్పు బ్రో. బ్రో ఓకే, అలవాటు ఉంది M590 ఆడతావా నువ్వు? ఉంది బ్రో. అంటే ఓకే సూపర్ ఆడతావు M590. అంటే నేనంటే డెసర్టికల్ కదా, నిన్న బాగా ఆడావు, కానీ ఇప్పుడు M590 ఆడతావు లేదా అని. మాస్టర్ కూడా ఉంది బ్రో. మాస్టర్ ఉందా M590? ఓ మా ఇది మజా వస్తుంది అయితే. ఇప్పుడు గేమ్ ప్లే చూద్దాం బాయ్ది. సరే బ్రో, రూమ్ క్రియేట్ చేస్తా, బాగా ఆడు. ఓకేనా? చలో గైస్ ఇక చూసుకుందాం. బ్రో అయితే M590 గిల్టెస్ట్ ఆడబోతున్నాడు. బ్రో పేరు అయితే HG కెరాక్స్. ప్లేయర్ చాలా బాగా ఆడతాడు. నిన్న మీరు అస్సలు నమ్మరు, 1 vs 4 బూయా కొట్టాడు మనిషి. సరేనా? 1 vs 4 బూయా కొట్టిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే అనమాట. అంటే ఇన్ చాలా రోజుల తర్వాత కాబట్టి ఐ వాంట్ టు సీ హిస్ గేమ్ ప్లే. ఆయన పైగా మొబైల్ ప్లేయర్ ఒకడు కాబట్టి ఇప్పుడు ఆయన M590 బాగా ఆడతా అని చెప్తున్నాడు. ఐ వాంట్ టు సీ హిస్ గేమ్ ప్లే, ఏ విధంగా ఆడతాడు ఏం కథ అని చెప్పి. సో మీరు కూడా అంతే చూడండి, గేమ్ ప్లే చూడండి, మీకు నచ్చితే తీసుకోవాలా లేదా అని చెప్పాను అంతే. ఈ రిడీమ్ కోడ్ మీకు రావాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అలా మీకు గనుక పేషెన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ లో ఉన్న ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఒక థర్డ్ యాప్ సెలెక్ట్ చేసుకుంటా. దీంతో ఏ యాప్ సెలెక్ట్ చేసుకుని మనకైతే రిడీమ్ కోడ్ మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అయిపోయిన తర్వాత మనకైతే యాప్ ఉంటుంది కాబట్టి నాకైతే 15 కాయిన్స్ అయితే యాడ్. సో మీరు కూడా అంతే చూడండి, గేమ్ ప్లే చూడండి, మీకు నచ్చితే తీసుకోవాలా లేదా అని చెప్పాను అంతే. ఈ రిడీమ్ కోడ్ మీకు రావాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అలా మీకు గనుక పేషెన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ లో ఉన్న ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఒక థర్డ్ యాప్ సెలెక్ట్ చేసుకుంటా. దీంతో ఏ యాప్ సెలెక్ట్ చేసుకుని మనకైతే కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేనైతే కొన్ని ఆన్సర్ అయితే చేస్తా. ఓకే, నేనైతే ఆన్సర్ ఇచ్చేస్తే ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ అయితే కరెక్ట్ ఉంది కాబట్టి నాకైతే 15 కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఇలా మనం అయితే చాలా టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఇలా అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకైతే కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి. అలా యాడ్స్ ప్లే అయిన తర్వాత నేను 6 రోజులు కూర్చుంటే నాకైతే ఎన్ని కాయిన్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. ఇన్ని కాయిన్స్ యాడ్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ 5700 కాయిన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే నాకైతే కొన్ని కోడ్ అయితే వచ్చింది. 50 రూపీస్ కోడ్ ఇక్కడ కాపీ కొట్టగానే ఆటోమేటిక్ గా మీకైతే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది, రిడీమ్ కూడా అయిపోతుంది. ఇది ట్రస్టెడ్ అంటే ఇది ట్రస్టెడే, కానీ మీ దగ్గర చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. కాబట్టి ఎవరికైతే ఎక్కువ ఓపిక ఉందో వాళ్ళైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, రిడీమ్ కోడ్ సంపాదించుకోండి. ఒకే మాట, గిల్డ్ తీసుకోవాలా లేదా ఇది రెండే ఉండాలి, అది కూడా గేమ్ ప్లే చూసిన తర్వాత. ఓకే, నేనైతే వెళ్తా, ఇప్పుడైతే రూమ్ క్రియేట్ చేస్తా. లెట్స్ గో. స్పెక్ వస్తావా? సో బ్రో అయితే ఇప్పుడు ఆడుతున్నాడు HG కెరాక్స్. చూద్దాం M590 ఏ విధంగా ఆడుతున్నాడో నేను చెక్ చేయాలి ఇప్పుడు గేమ్ ప్లే అయితే. HG కెరాక్స్ చలో ఇక చూసుకుంటే బ్రో అయితే గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఆపోనెంట్ లో 4 ఎనిమిస్ ఉన్నారు, అది కూడా రైస్టార్, TFP, డైనో, GWI, ఇన్సేన్, నియాన్ బ్లేడ్. బట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. అదేంటంటే ఎవరు M590 వాడొద్దు. తమ్ముడు ఎందుకు M590 వాడుతున్నాడో నాకు తెలియట్లేదు. తమ్ముడు డెసర్టికల్ వాడాలి, కానీ డెసర్టికల్ తప్ప ఇంకన్నీ వాడుతున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు తమ్ముడు రే, ఎవడరా నువ్వు రే? సైకో యూడ్రా మనిషిడు. లెట్స్ గో చూసుకుందాం. HG కెరాక్స్ అయితే ఆడుతున్నాడు అనమాట. ఒక రౌండ్ అయితే పాపం కూలిపోయాడు, ఒక రౌండ్ అయితే చాలా బాధాకరంగా. ఓకేనా?
సో చలో గైస్ ఇక్కడ చూసుకుంటే 1v4 ఆడతా అని చెప్తున్నాడు. సో చూద్దాం ఫాక్సీని ఆడిపిస్తే ఎంతమందికి ఫాక్సీ గేమ్ ప్లే చూడాలని కామెంట్ చేయండి. లవ్లీ షాట్ బై కెరాక్స్ మామూలుగా అయితే నాక్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ చూసుకుంటే మాత్రం రైస్టార్ అయితే నాక్లో ఉన్నాడు అనమాట. ఇక్కడ కెరాక్స్ అయితే 1v3 మేనేజ్ చేస్తున్నాడు. ఓకే ఒకరికైతే డ్యామేజ్ పడ్డది. నాకు తెలిసి ఇంకొని కూడా నాక్ చేసే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా నాక్ చేస్తాడు ఇంకొని కూడా. ఓ మై గాడ్, కొట్టగానే వాల్ వేస్తాడు మామ, కొట్టగానే వాల్. ఇట్లా పట్టదా, ఒక బుల్లెట్ పట్టదా వాల్ పడిపోద్ది. నేను దాన్ని చూడాలి. ఆపోనెంట్ నలుగురు, ఓకే ఇక్కడ ముగ్గురు మాత్రమే. నాకు ఎందుకో నాకు 2 million మూమెంట్ భలే మజా వస్తుంది తెలుసా. లైక్ ఇట్స్ బీన్ 3 years అసలు 2 million కొట్టకుండా. సో సడన్గా మనం ఒక 2 million కొడుతున్నాం అన్నప్పుడు చాలా మజా వస్తుంది. ఓకేనా, నంబర్ కౌంట్ అది ఇది లైక్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, ఒక ఫీల్ అది సూపర్. ఏం చేస్తాడో తెలియదు. బాయ్ చూసుకుంటే ఇక్కడ కమాన్ బాయ్, ఏం చేస్తావు హెచ్జీ కెరాక్స్. ఆపోనెంట్లో ఇన్సేన్ బ్రో ఏం చేస్తాడు చూడాలి. ఇన్సేన్ బ్రో కడితే కొడతాడు. ఇన్సేన్ బ్రో ట్రై చేస్తున్నాడు కొట్టడానికి, కానీ అవ్వట్లేదు ఇన్సేన్కి, ఎందుకంటే డెసర్టికల్ కాబట్టి. బట్ ఇన్సేన్ కనుక హెడ్షాట్ కొట్టే పర్సన్ అయితే బాగానే ఉంటుంది. ఓకే పడ్డది, కెరాక్స్ అయితే డ్యామేజ్ పడ్డది, కానీ కెరాక్స్ అప్పటికప్పటికి హెచ్ కూడా వచ్చేసింది. లవ్లీ షాట్ బై కెరాక్స్ జీజీ. కానీ ఇక్కడ చూసుకుంటే జీడబ్ల్యూ బై ఇన్సేన్ బ్రో హెడ్షాట్ కొట్టచ్చు, లాగాలి బ్రో హెడ్షాట్. లవ్లీ షాట్ జీజీ గేమ్ ప్లే బై హెచ్జీ కెరాక్స్. ఇప్పుడైతే బ్రో అయితే ఒక 2 అయితే కొట్టడం జరిగింది కాబట్టి స్కోర్ అయితే 1-1. నాకెందుకో కెరాక్స్ మ్యాచ్ గెలుస్తాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కెరాక్స్ చాలా బాగా ఆడుతున్నాడు ఫెర్నా, చాలా బాగా. ఐ హ్యావ్ టు చెక్ కెరాక్స్ గేమ్ ప్లే. నేను స్క్రీన్ షేర్ గేమ్ ప్లే చూసా, అద్దరు కొడుతున్నాడు. ఓకే జెన్యూన్గా ఆడుతున్నాడు కాబట్టి స్క్రీన్ షేర్ కూడా చాలా బాగా ఆడతాడు అనమాట. కాబట్టి నేను చూడాలి మనిషి ఎట్లా ఆడతాడు, కొడతాడో లేదా అని చెప్పి. ఓకే గేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సో వెళ్ళండి, ఛానల్ అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే రెడీ గేస్ ఇంకా అంతే బిందాస్ చిల్. సరేనా మిస్ అవ్వకుండా. లవ్లీ షాట్ బై కెరాక్స్ జీజీ. చాలా బాగా కొట్టడం జరిగింది కెరాక్స్ అయితే. ఇక్కడ చూసుకుంటే ఇంకా 3 enemies మాత్రమే, జస్ట్ 3 members enemies మాత్రమే గేస్, 3 members మాత్రమే. హాయ్ నా అంట బ్రో, హాయ్ బ్రో అంట. కమాన్ గేస్, లవ్లీ షాట్ బై కెరాక్స్. మళ్ళీ హెడ్ షాట్ కొట్టాడు. ఆపోనెంట్లో ఇంకిద్దరు మాత్రమే. కెరాక్స్ హెడ్ షాట్ పడిపోతుంది అసలు మామూలుగా కాదు. అసలు M590లో మాత్రం అసలు వాన్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని. వాళ్ళైతే ఫైర్ కూడా తీసుకోవట్లేదు, లాంగ్కి వెళ్తున్నాడు అనమాట ఫైర్ చేయడానికి. కెరాక్స్ లవ్లీ షాట్. నాక్ చేసాడు ఇంకొకటి మాత్రమే. రైస్టర్ కాదు, నియాన్ బ్లేడ్. నియాన్ బ్లేడ్ కమాన్, నియాన్ బ్లేడ్. ఒక్క బుల్లెట్ తాకించుకోకు. నువ్వు హెడ్ షాట్ కొట్టగలవు డ్రాగ్ చేస్తే మాత్రం, డ్రాగ్ చేస్తే కొట్టగలవు. అమ్మో దెబ్బలు మాల్ పడట్లేదుగా. గేసిగా చూసుకుంటే ఆఫ్టర్ నియాన్ బ్లేడ్, బట్ నియాన్ బ్లేడ్ ఏం చేస్తారో తెలియదు. అది లవ్లీ గేమ్ ప్లే బై హెచ్జీ కెరాక్స్. చాలా బాగా ఆడుతున్నాడు. దీనికంటే ఫాక్సీ కూడా చాలా బాగా ఆడుతాడు. ఫాక్సీ అడుగుతున్నాడు నేను ఆడతా అని చెప్పి, నేను ఆడిపిస్తా ఫాక్సీని. చూద్దాం ఫాక్సీ ఏ మాత్రం ఆడతాడు M590లో. ఎందుకంటే M590 ఇస్ అ గన్ వేర్, అది చెప్పలేము ఇంకా మాటలు లేవు. లవ్లీ షాట్ బై కెరాక్స్. చాలా బాగా హెడ్ షాట్ కొట్టాడు, మామూలు కొట్టలేదు కెరాక్స్ అయితే. ఇంకా 3 మాత్రం ఎనిమిస్. ఇక్కడ చూసుకుంటే కెరాక్స్ బయటికి రావట్లేదు అంత ఈజీగా, అస్సలు బయటికి రావట్లేదు. పాప ఏంది మా కొట్టి రీలోడ్ కొడుతున్నాడు, ఎంత ఫాస్ట్ రీలోడ్ కొడుతున్నాడు బ్రో. అయిపోయింది, రైట్ సైడ్ 2 ఉన్నారు. ఇద్దరి పైన దూకుతాడేమో. అది మొబైల్ ప్లేయర్ బ్రో. లవ్లీ షాట్ బై కెరాక్స్. ఏం కొట్టిండ్రా మా షాట్ అసలు. ఇంకిద్దరు మాత్రమే. ఓకే ఒకరికి హెడ్ షాట్ పడ్డది, ఇంకోటికి హెడ్ షాట్ పడ్డది, ఇంకిద్దరు మాత్రమే ఉన్నారు. రాయిస్టర్ తర్వాత GWY ఇన్సేన్. మయం 4 తెలుసు ఆపోనెంట్లో, 4 డెసర్టికల్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు కొట్టాలనుకుంటే కొట్టేయచ్చు. ఓకేనా, బాగా ఆడేటోళ్ళు ఉండాలి. కరెక్ట్గా ఎప్పుడు కొట్టాలి ఏం కథ అని చెప్పి. థర్డ్ హెడ్ షాట్ పడుతుందో లేదో తెలియదు, బట్ చూడాలి. హెడ్ షాట్ కొడతాడు లేదా బాడీ షాట్ కొడతాడా, ఏం జరిగినా సరే ఎనిమిది అయితే కొడతాడు, అదైతే గ్యారంటీ. కానీ చూద్దాం. లవ్లీ షాట్ బై కెరాక్స్. 3 నాకు అయిపోయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా లాస్ట్ ఒక ఎనిమిది మాత్రమే. స్కోర్ అయితే 3-1 జరుగుతుందా, 3-1 స్కోర్ అవుతుందా లేదా తెలియదు. ఎందుకంటే ఆపోనెంట్ ప్లేయర్ కాస్త బతికే ఉన్నాడు, కొట్టేలాగే కనబడుతున్నాడు. కానీ పర్లేదు, కెరాక్స్ మీద దూకి కొడుతున్నాడు బ్రో. ఏం ఆడుతాడు బ్రో అసలు, చాలా బాగా ఆడుతున్నాడు బ్రో. లవ్లీ షాట్ బై కెరాక్స్. స్కోర్ అయితే 3-1. గై స్కోర్ 3-1. అసలు డౌటే లేదు అది. అక్కడ చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు మనిషి, అసలు వన్ చేస్తాడు మనిషి. బ్యాట్ బై గిల్డ్కి తీసుకోవచ్చా కెరాక్స్ ని? బిహేవియర్ ఎట్లా? బిహేవియర్ అయితే రూడ్ ఉంటది బ్రో, ఎవరు తీసుకోలేదు నేను ఇంతవరకు. సాబ్రో చూద్దాం, బిహేవియర్ బాగాలేకపోతే తీసేయడమే. కమాన్ కెరాక్స్, ఏం చేస్తాడు కెరాక్స్ ఇక్కడ? కెరాక్స్ అయితే ట్రై చేస్తున్నాడు ఆపోనెంట్ లో. ఓ రే మిస్ అయిపోయాడు పాపం. గైజ్ ఇక్కడ చూసుకుంటే రైస్టార్, TFP, డైనో, GWY ఇన్సేన్, నియాన్ బ్లేడ్, 4 ఉన్నారు ఆపోనెంట్లో. అయినా కానీ ఇక్కడైతే హెచ్జీ కెరాక్స్ ప్రో ఉన్నాడు అనమాట. కానీ కెరాక్స్ ప్రో ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ కెరాక్స్ ప్రో అయితే ట్రై చేస్తున్నాడు కొట్టడానికి. అటు ఇటు ఎట్టు చూడని వీలే కెరాక్స్కి. కానీ ఏం చేస్తాడు కెరాక్స్ ఇక్కడ? కమాన్ కెరాక్స్. రే నియాన్ బ్లేడా. మొత్తానికి అయితే నియాన్ బ్లేడ్ అయితే కొట్టడం జరిగింది. అయిపోయింది. స్కోర్ అయితే 2-3. బట్ పర్లేదు, కెరాక్స్ కొడతాడు లేదా చూడాలి నేను.
ఓకేనా, మ్యాచ్ గెలుస్తారో చూడాలి. ఎందుకంటే ఒక్క రౌండ్ కొడితే చాలు, ఒకే ఒక రౌండ్ కొడితే ఇంకా కెరాక్స్ గెలిచినట్టు, మ్యాచ్ అయిపోయింది ఇంకా. కమాన్ హెచ్జీ కెరాక్స్ బ్రో, ఆపోనెంట్ నలుగురు, బట్ కెరాక్స్ ఏం చేస్తాడు చూడాలి. కమాన్ కెరాక్స్, క్యాన్ కెరాక్స్ విన్? బూయా కొట్టాలంటే కెరాక్స్ అయితే నలుగురు కొట్టాలి. ఒకటి అయిపోయింది, లవ్లీ షాట్ బై కెరాక్స్. ఇంకా ముగ్గురు మాత్రమే కొట్టాలి బూయా రావాలంటే కెరాక్స్కి. ఓకే, చూద్దాం కెరాక్స్ ఏ మాత్రం కొడతాడని చెప్పి. ఆ ముగ్గురిని ఎట్లా కొడతాడో. ఆపోనెంట్ వాళ్ళు అస్సలు దగ్గరకు రావట్లేదు, లాంగ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. ఈయన షార్ట్కి వెళ్తే అప్పుడు కొడుతున్నారు. ఓకేనా, కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో తెలియదు. కెరాక్స్ అయితే మొత్తం వాల్ చేసుకొని ఆడుతున్నాడు. ఒక మొబైల్ ప్లేయర్ అయితే ఓకే క్లియర్ అయితే చేస్తున్నాడు అనమాట. ఎనిమిది క్లియర్ చేశాడు. ఓ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు కెరాక్స్కి పాపం. చలో కెరాక్స్, ముగ్గురు మాత్రమే. లవ్లీ షాట్ బై కెరాక్స్. 700 పడ్డది హెడ్ షాట్, అది 700 పడ్డది హెడ్ షాట్, అది 700 పడ్డది. 700 కాదు 700 నేను చూసిన. 700 170 700 పడ్డది. కత్తలు పడి 700 పడ్డది. 700 పడ్డది, నేను చూసిన 700 పడ్డది. సరే చూడు చాట్లు అడుగు. 700 పడ్డది, 100% 700 పడ్డది. 700 పడ్డది. నువ్వు కత్తలు పడకి కల్లేడు లేనిది. సరే చూసుకోవాలి 700 అది. అబ్బా మనిషి ఇంకిద్దరు మాత్రమే మామూలుగా ట్రై చేస్తున్నాడు కొట్టడానికి. మనిషి ఏకంగా 8 పైకి ఎక్కేస్తున్నారు. ఓకేనా, 6 గైస్. స్కోర్ అయితే 3-3. 700 చూడు, లైవ్ జెట్లో చూడు 700 అది. నేను క్లియర్ గా చూసిన. ఎట్లా లీక్ కళ్ళు ఎక్కడ ఉంది గైస్. చలో గైస్, ఇక్కడ చూసుకుంటే మాత్రం హెచ్జీ కెరాక్స్ లాస్ట్ ఒక్క రౌండ్ మాత్రమే ఉంది కెరాక్స్ కి. ఆపోనెంట్ వాళ్ళు ముగ్గురు, అసలు నలుగురు చాలా బాగా ఆడుతున్నారు అనమాట. కానీ కెరాక్స్ మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఈ రౌండ్ అయితే గెలవాల్సిందే. మ్యాచ్ గెలవాలంటే గైస్ బూయా కొడతాడు అని నమ్మకం ఉన్నోళ్ళు ఎస్ అని కామెంట్ చేసి. నాకెందుకో కొడతాడు అనిపిస్తుంది మావా. ఓకేనా, నేనైతే ఎస్ అని కామెంట్ చేస్తా. బట్ చూద్దాం ఏమాత్రం ఆడతాడో. బ్రో అయితే 30 అయిపోతున్నాడు, మొత్తం కార్నర్ అయిపోతున్నాడు. ఇక్కడైతే మొత్తం 8. ఏం షాట్ రాది, ఏం కొట్టిండు మావా. వాడు అట్లా గాల్లో ఎగిరిండు, ఎట్ట పడ్డది తెలుసా ఆడికి. గేస్ ఇద్దరు మాత్రమే. లవ్లీ షాట్ బై కెరాక్స్. 500 పడ్డది. ఇంకొక్కరు మాత్రమే. సింగిల్ ఎనిమి 1 vs 1 సిచ్యువేషన్ కెరాక్స్ కి. అది కూడా M590 మ్యాచ్ బై కెరాక్స్. 400 హెడ్ షాట్ కొట్టాడు. మొత్తానికి అయితే 17 kills తో మ్యాచ్ అయితే బూయా కొట్టడం జరిగింది కెరాక్స్ అయితే. M590లో మొత్తానికి అయితే బూయా కొట్టాడు. చాలా బాగా ఆడాడు అనమాట. ఓపెన్ కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళైతే చాలా క్లోజ్ కాల్ అనమాట. బట్ పర్లేదు, జీజీ గేమ్ ప్లే బై కెరాక్స్. ఇప్పుడు చెప్పండి మావా, గిల్డ్కి తీసుకోవాలా వద్దా కెరాక్స్? ఓకే, ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ చెప్తా. కెరాక్స్ గేమ్ ప్లే చాలా బాగుంది అని చెప్తే లేదు, ఎందుకంటే నిన్న మేము చెక్ చేసాం. నిన్న స్క్రీన్ షాట్లో ఆడిన నిన్న స్ట్రీమ్లో ఎవరైతే నిన్న స్ట్రీమ్ చూస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. పాయింట్ ఏంటంటే మనిషి బిహేవియర్ బాలే అంటున్నారు. గిల్డ్కి నేను తీసుకోవచ్చు, బిహేవియర్ బాగాలేకపోతే నేను కిక్అవుట్ చేసేయచ్చు. ఆ లెక్కలో మీరు చెప్పండి, బిహేవియర్ ఇప్పుడు తీసుకోవాలా లేదా? చెప్పు బ్రో. బై నీకు డిఎఫ్జీ గిల్డ్ ఎందుకు రావాలనుకుంటున్నా? నాకు కరెక్ట్ గా ఒక వ్యాలిడ్ రీజన్ ఓకేనా? పెద్ద యూట్యూబర్ అది ఇది అని చెప్పకుండా వ్యాలిడ్ రీజన్. నీ దగ్గర ఉంటే మంచి సపోర్ట్ వస్తుంది, ఇంకా మంచి పేరు వస్తుంది బ్రో. ఓకే చలో. బట్ నీ బిహేవియర్ గురించి అట్టి అంటారు, ఏం కథ? అంటే అది చిన్నప్పుడు కదా బ్రో, అంటే అప్పుడు మెచ్యూర్ లేను. ఓకే ఇప్పుడు బిహేవియర్ వైజ్ బాగానే ఉంటావు. ఓకేనా చలో గైస్, మొత్తానికి అయితే హెచ్జీ కెరాక్స్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు అని లైక్ తెలియదు. బట్ నేను బ్రోని గెలిగి తీసుకోవచ్చు అనిపిస్తుంది. కాబట్టి చలో హెచ్జీ కెరాక్స్ ని గెలిగి ఇన్వైట్ చేద్దాం. బ్రో నేమ్ చేంజ్ కార్డ్ ఉందా? ఉంది బ్రో. చలో నేను నేమ్ చేంజ్ కార్డ్ నేను ఫస్ట్ అయితే గెలిగి పెడతాం. గైస్ కెరాక్స్ అయితే గెలిగి తీసుకోబోతున్నాం. ద ఫస్ట్ ప్లేయర్ అంటే నన్నటికి ఈ రోజుకి మొత్తానికి ద ఫస్ట్ ప్లేయర్ టు జాయిన్ ద గిల్డ్ అనమాట. వర్తి ప్లేయర్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి. ఓకేనా, బిహేవియర్ వైజ్ చూసుకోవాలి గైస్, ఎందుకంటే గిల్డ్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అంతమందిలో బ్రో కూడా ఉంటాడు కాబట్టి బాగానే ఉంటుంది. కానీ చూద్దాం. బ్రో నీకు ఫాంట్ ఇచ్చారు చూడు, నేను దాన్ని మారుస్తా. హలో బ్రో వినబడుతున్నా? కెరాక్స్ నేను నీకు పెట్టినా చూడు, ఫాంట్ పెట్టినా చూడు, వచ్చిందా చూడు? వచ్చింది బ్రో. కాపీ చేసుకో, నేమ్ చేంజ్ చేసి చెప్తా తర్వాత. ఓకే చూస్తున్నా. ఫైనలీ హెచ్జీ కెరాక్స్ కాస్త లైవ్లోనే అలా డిఎఫ్జీ కెరాక్స్ అయిపోతుంది. ఫ్రీగా రిడీమ్ కోడ్ కావాలంటే నేను ముందు చెప్పినట్టు కింద కామెంట్ సెక్షన్ యాప్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకైతే చాలా ఓపిక ఉందంటే మాత్రమే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా మీరైతే రిడీమ్ కోడ్ అయితే సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎంఎస్ అవ్వకండి.
హలో హలో బ్రో చెప్పు. నిక్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది బ్రో. పక్కన ఏదైనా డిజైన్ పెట్టుకో చెప్తా. పక్కన ఏదైనా డిజైన్ పెట్టుకో లేదా స్పేస్ పెట్టు. అదే స్పేస్ కాపీ చేసి పక్కన స్పేస్ పెట్టు. కెరాక్స్ లేదా నీకు ఇష్టం వచ్చిన నంబర్ పెట్టుకో పక్కన, లేదా నీ డేట్ ఆఫ్ బర్త్ లేదా అట్లా ఓకేనా, 77 లేదా 88.